నమస్సర్వేభ్య. ఇంతకుముందు మనం పంచతంత్ర గ్రంథం ఎలా వెలువడిందో సమగ్రంగా తెలుసుకున్నాం. ఆ గ్రంథానికి ఉండేటువంటి ప్రాముఖ్యం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఆ పంచతంత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకుని నారాయణ పండితుడైనటువంటి మరొక కవి హితోపదేశం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆ పంచతంత్ర కథలను తీసుకుని కొన్ని కథలు జోడించి అనేక గ్రంథాల్లో ఉండేటువంటి మంచి మంచి విషయాల్ని కథలకు జోడించి హితోపదేశం అనేటువంటి గ్రంథాన్ని రచించినట్లుగా మనకి తెలుస్తుంది. మిత్రలాభ సుహృద్భేద విగ్రహ సంధిరేవచ పంచతంత్ర తథాన్యస్మాత్ గ్రంథాత్ ఆకృష్య లిఖ్యతే అనే విషయాన్ని బట్టి మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇక ఈ పంచతంత్రాన్ని హితోపదేశాన్ని కలిపి పంచతంత్ర కథలుగా మనం వ్యవహరిస్తుంటాం. ఇక్కడ పంచతంత్రంలో 5 తంత్రాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఆ 5 తంత్రాలు ఇందులో 4గా కుదించబడ్డాయి. మిత్రలాభం, సుహృద్భేదం, సంధి, విగ్రహం. ఇప్పుడు పంచతంత్ర గ్రంథంలో ఒక తంత్రమైనటువంటి సుహృద్భేదం అనేటువంటి తంత్రం, దానికి సంబంధించినటువంటి కథని మనం తెలుసుకుందాం. మహిళారూప్యం అనేటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరంలో వర్ధమానుడైనటువంటి ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన ధనవంతుడు, గుణవంతుడు, అలాగే ధార్మికుడును. ధనం ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా సద్వినియోగం చేయాలో అతనికి బాగా తెలుసు. ధనాన్ని కష్టపడి సంపాదించాలని, దాన్ని సద్వినియోగం చేయాలని భావించేటువంటి వ్యక్తులు ఆయన ఒకడు. ధనం లేకపోతే జీవితంలో విలువ లేదని భావించేటువంటి వ్యక్తి అయిన. బ్రహ్మపి నరః పూజ్య యస్యాస్తి విపులం ధనం. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాడు బ్రహ్మహత్యాపాతకం చేసిన వాడైనప్పటికీ వాడిని అందరూ గౌరవిస్తారు. శశినః తుల్యవంశోపి నిర్ధన పరిభూయతే. పవిత్రమైనటువంటి వంశంలో పుట్టినప్పటికీ డబ్బు లేని వాడికి ఎటువంటి గౌరవం లేదు. కాబట్టి మానవుడు డబ్బు సంపాదించాలనేటువంటి ఆశయం కలవాడు. ఇక డబ్బు సంపాదిస్తే మానవుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలడు. మానవుడు ఔన్నత్యాన్ని పొందడానికి ఆటంకాలు కూడా అతనికి బాగా తెలుసు. 6 ఆటంకాలు ఉంటాయి. అదేంటంటే ఆలస్యం, స్త్రీసేవ, సరోగిత, జన్మభూమి వాత్సల్యం, సంతోష, భీరుత్వం, షడ్వ్యాఘాతా మహత్వస్య. ఆలస్యం, అలసత్వం, బద్ధకం అన్నమాట. బద్ధకం ఉన్నవాడు ముందుకెళ్ళాడు. స్త్రీ సేవ అంటే ఆడవాళ్ళు ఏది చెప్తే అది వినేటువంటి వాడు. అంటే మంచి చెప్పేటప్పుడు ఎవరు చెప్పినా వినొచ్చు, తప్పేం లేదు. కానీ ఏది చెప్పినా దాన్ని మంచిగా భావించి వినడం అనేటువంటిది అది మంచి పని కాదు. కాబట్టి కొంతమంది ఆడవాళ్ళు ఏది చెప్తే అది 3 3 66 అంటే 3 3 66 అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అభివృద్ధికి ఆటంకం. సరోగిత అంటే రోగం. జన్మభూమి వాత్సల్యం అంటే పుట్టిన ఊరికే అతుక్కుపోవడం. పుట్టిన ఊరికే అతుక్కుపోతే అభివృద్ధి సాధించలేం. అవసరమైతే తన ఊరిని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళగలగాలి, ఏ పనైనా చేయగలగాలి.
మా ఊళ్ళో ఉద్యోగం వస్తేనే చేస్తాను, ఇంకెక్కడ చేయను అనేటువంటి వాడు ఎటువంటి ప్రగతి సాధించలేడు. అలాగే సంతోష, తనకు వచ్చేటువంటి చిన్న మొత్తంతో సంతృప్తి పడిపోయి రాజీపడి జీవించేవాడు అభివృద్ధి సాధించలేడు. తన యొక్క ఆర్థిక స్థితిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించేవాడే అభివృద్ధి సాధించగలడు. అదేవిధంగా భీరుత్వం, పిరికివాడు, ఏ పని చేయడానికైనా భయపడేవాడు, ధైర్యం లేనివాడు ముందడుగు వేయలేడు. కాబట్టి ఈ 6 మానవ ప్రగతికి ఆటంకాలు. కాబట్టి ఈ 6 ఉండకూడదనేటువంటి నిశ్చయం కలిగి ఆయన ఎలాగైనా డబ్బు సాధించాలి అనేటువంటి కాంక్షతో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. ఏమన్నాడో చూడండి. ధనేన కిం యో నదదాతి నాశ్నుతే. మానవుడు డబ్బు సంపాదించాలి. ఆ సంపాదించిన డబ్బుని ఇతరులకు దానం చేయాలి, లేదా తాను అనుభవించాలి. తాను అనుభవించక ఇతరులకి దానం చేయనటువంటి డబ్బు వల్ల ఉపయోగం ఏముంది? బలేన కిం యచ్చరిపు న బాధతే. బలం ఉంది, కానీ శత్రువుల్ని మనం ఏమీ చేయలేం. అటువంటి బలం కాదు. శృతేన కిం యో నధర్మమాచరేత్. ఎంతో శాస్త్ర విజ్ఞానం ఉంది, కానీ ధర్మాచరణ లేదు. అటువంటి ధర్మాచరణ వల్ల ఏం ప్రయోజనం లేదు. వేదం కూడా ఒక చోట అంది, ఆచారహీనం నపునంతి వేదాః యజ్ఞప్యధీతాః సహషడ్భిరంగైః. వేదం మనం సమస్తం చదివినా, షడంగాలతో కూడినటువంటి వేదాన్ని చదివినా అది ఆచరించకపోతే ఆ వేదం మనని రక్షించదట. ఆ వేదంలో ఉండేటువంటి విలువను ఆచరించాలి. స ఏనం చందాం సేనం మృత్యుకాలే త్యజంతి. ఆ వేదాలన్నీ వీడు మరణిస్తే వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయట. వీడేం రక్షించవు. ఎలా వెళ్ళిపోతాయి? నీడం శకుంతా ఇవ జాతపక్షా. రెక్కలు వచ్చినటువంటి పక్షి ఏ విధంగా గూడుని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అదేవిధంగా ఆచరణ లేని వాడిని వేదాలు వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆచరణ ముఖ్యం. అందువల్ల ఆచరణ లేనటువంటి శాస్త్ర విజ్ఞానం వల్ల ఏంటి ఉపయోగం అన్నాడు. అలాగే కిమాత్మన యో నా జితేంద్రియో భవేత్తాడు. ఆత్మజ్ఞానం ఉంది, కానీ జితేంద్రియుడు కాడు వాడు. ఇంద్రియాలు ఎలా చెప్తే అలా వింటాడు. కాబట్టి ఆత్మజ్ఞానంతో పని లేదు. అందువల్ల అది ధనం ఎప్పుడు ప్రయోజనవంతం అవుతుంది? ఆ ధనాన్ని సంపాదించాలి, సంపాదించింది సద్వినియోగం చేయాలి అని నిశ్చయం చేసుకుని ఆయన వ్యాపారం చేయడానికి నిర్ణయించుకున్నాడు. యమునా నది ఒడ్డున ఉండేటువంటి మధురా నగరంలో తన యొక్క వస్తువులు విక్రయించడానికి బయలుదేరాడు. అది చాలా దూరం. తన దగ్గర ఉండేటువంటి వస్తువుల్ని బళ్ళల్లో నింపుకుని తాను ఒక చక్కని బండి కొనుక్కుని దానికి 2 ఎద్దులను కొని కట్టుకున్నాడు. ఆ ఎద్దుల పేరు ఏంటంటే నందకం, ఇంకో దాని పేరు సంజీవకం. ఆ 2 కొని తెచ్చుకుని బలమైన ఎడ్లవి ఆ 2టిని కట్టుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. అనేక ప్రదేశాలు దాటుకుంటూ ఎంతో దూరం ప్రయాణం చేశాడు. చివరికి యమునా నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ దురదృష్టవశాత్తు సంజీవకం అనేటువంటి ఎద్దుకి కాలు విరిగిపోయింది. వ్యాపారి చాలా బాధపడ్డాడు. అక్కడ వైద్యుల్ని రప్పించి వైద్యం చేయించాడు. ఎంత వైద్యం చేయించినా కాలు నయం కాలేదు. ఇంకా అతనికి ఆగేటువంటి అవకాశం లేదు. అందువల్ల మరో గ్రామంలో ఒక ఎద్దుని కొని బండి కట్టుకుని ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు కొంతమంది సేవకుల్ని అక్కడ ఉంచి వాళ్ళకి చాలా ధనం ఇచ్చి, మీరు ఈ ఎద్దుకు వైద్యం చేయించండి,
నయమైతే మంచిదే, ఒకవేళ నయం కాకపోతే అది మరణిస్తే దానికి ఉత్తర క్రియలు చేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు కూడా కొంతకాలం అక్కడ వేచి ఉండి దానికి వైద్యం చేయించారు. ఎంత వైద్యం చేయించినా నయం కాకపోయేటప్పటికి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ కథలో మనం గ్రహించవలసింది ఏంటంటే, అతను ఎంత ధార్మికుడు అంటే ఎద్దుకు కూడా ఉత్తర క్రియలు చేయడానికి ధనం ఇచ్చి తన సేవకుల్ని నియమించినటువంటి ధార్మికుడు. ఇక ఆ ఎద్దు క్రమక్రమంగా కోలుకుంటోంది. అక్కడ ఉండేటువంటి పచ్చగడ్డి, అక్కడ ఉండేటువంటి బలకరమైనటువంటి ఔషధాలని స్వీకరిస్తోంది. పవిత్రమైనటువంటి యమునా నదిలో ఉండేటువంటి జలాన్ని తాగుతూ కొంతకాలానికి బలాన్ని పుంజుకుంది. పూర్వం ఎలా ఉండేదో అలాగే తయారైంది. ఒక రోజున ఆనందంతో గట్టిగా రంకి వేసింది. ఆ అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం పేరు పింగళకుడు. ఆ పింగళకుడు నీళ్లు తాగుదామని యమునా నది తీరానికి వెళ్ళాడు. ఎప్పుడైతే యమునా నది తీరం దగ్గర ఈ శబ్దం వినిపించిందో నీళ్లు తాగకుండానే వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి చాలా భయపడిపోతున్నాడు. అప్పుడు ఆ సింహం దగ్గర ఇద్దరు సేవకులు ఉన్నారు. ఒకడు కరటకుడు, రెండు దమ్మనకుడు. ఆ రెండు నక్కలు, సర్వెంట్స్. అందులో దమ్మనకుడు ఈ విషయాన్ని గమనించాడు. గమనించి కరటకుడితో అంటున్నాడు, మన స్వామి మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి ఏదో శబ్దం విని భయపడి వెనక్కి వచ్చేసాడు, గమనించావా అన్నాడు. నేను గమనించాను, అయినా అనవసరమైన విషయాల్లో మనం జోక్యం కలగజేసుకోకూడదు. అది ప్రభువుల యొక్క విషయం. అటువంటి పెద్దవాళ్ళ విషయాల్లో మనం అనవసరంగా జోక్యం కలగజేసుకుంటే మేకును పిరికేసినటువంటి కోతిలాగా మనం చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. అంటే అదేమిటి ఆ కథ నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ కథను ఎలా చెప్తున్నాడు. ఒక నగరం ఉంది. ఆ నగరం పొలిమేరల్లో ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఒక వ్యాపారి తన దగ్గర ఉండేటువంటి ధనాన్ని వెచ్చించి ఒక గుడి కట్టిస్తున్నాడు. ఆ గుడి కట్టడానికి ఎంతోమంది వడ్రంగులు అక్కడికి వచ్చారు. వాళ్ళు పొద్దున్నే పనికొచ్చి కొంత పని చేసి మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ వచ్చి కడుతుంటారు. ఒకరోజు వాళ్ళు ఒక దూలాన్ని సగం వరకు చీల్చారు. అంతలో భోజన సమయం సమీపించడంతో ఆ చీల్చినంత వరకు ఆ దూలానికి ఒక శీల అమర్చి వాళ్ళు భోజనానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడికి కొన్ని కోతులు వచ్చాయి. ఆ కోతుల్లో ఒక కోతి ఇటు తిరుగుతూ ఆ దూలాన్ని చూస్తుంది. చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఎవడు ఇలాగా సగం చీల్చి ఇక్కడ శీల పెట్టాడు, వాడికి అసలు బుద్ధి లేదు, చాలా తెలివి తక్కువవాడు అని అనుకుంది. అక్కడ తిరుగుతూ ఉండగా దాని తోక, దాని యొక్క బీజాలు ఆ దూలం మధ్యలో, చీల్చినటువంటి దూలం మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆ కోతి తనకు ఉండేటువంటి చాపల్యం చేత ఆ దూలం మధ్యలో ఉండేటువంటి శీలని ఇటువంటి పెరికింది. ఎప్పటికీ ఉండలేదు, గట్టిగా పట్టి లాగింది. ఎప్పుడైతే గట్టిగా లాగిందో అది ఊడొచ్చింది. అది ఊడి రావడంతో రెండుగా చీల్చబడిన ఆ దూలం దగ్గర వచ్చి దాని యొక్క తోక, మిగిలినటువంటి
భాగాలు అందులో పడి నలిగిపోయి అది తక్షణం చచ్చిపోయింది. కాబట్టి నేను విషయం చెప్తున్నా విను. జోలిమాలిన పనికి అంటే మనకి సంబంధించినటువంటి విషయాలకి మనం వెళ్ళకూడదు. అందులో రాజులతో పని. కాబట్టి నువ్వు నీకు సంబంధం లేనటువంటి ఈ విషయాన్ని నువ్వు జోక్యం కలగ చేసుకోకు. నువ్వు జోక్యం కలగ చేసుకోకుండా ఉంటే మంచిది అని చెప్పింది. తర్వాత ఏం జరిగిందో మనం తర్వాత కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.